ఒక రోజు ఒక పెద్ద కంపెనీ యొక్క సీఈఓ రోడ్డు పైన వెళ్తూ ఉండగా ఇతను చూస్తాడు. రోడ్డు పక్కన ఒక పాప హస్తకళ యొక్క వస్తువులని అమ్ముతూ ఉండడం. ఈ పాపని చూసిన వెంటనే ఇతను షాక్ అయిపోతాడు. ఏందిరా ఈ పాప సేమ్ చూడడానికి నా చిన్నప్పుడు తప్పిపోయిన నా చెల్లెలు లాగా ఉంది అని. వీళ్లకు ఇప్పుడు ఇది గుర్తొస్తుంది. నా చిన్న చెల్లెలు కూడా సేమ్ నా చిన్నప్పుడు ఇలాగే చేసి డబ్బులు సంపాదించేది. దీంతో సీఈఓ తొందరగా బండిని ఆపుతాడు. తన చెల్లెలు ఇంకా తమ్ముడితో కలిసి ఆ పాప దగ్గరకు వెళ్తాడు. పాప వీళ్లతో ఇలా చెప్తుంది, సార్ ఏదైనా ఒక వస్తువుని తీసుకోండి సార్, 2 రోజులుగా అన్నం తినలేదు అని బతిమాలుతూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు పాపతో ఇలా అడుగుతారు, చూడు చిట్టి తల్లి, ఈ వస్తువులని ఎవరు తయారు చేశారు అని. పాప ఇలా చెప్తుంది, సార్ ఈ వస్తువులన్నిటిని మా అమ్మ తయారు చేసింది అని. పాప మాటలని విని, నువ్వు తొందరగా మా ముగ్గురిని మీ అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్తావా అని అడుగుతారు. పాప వీళ్ళతో ఇలా చెప్తుంది, సార్ మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు, నేను మా అమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళను అని చెప్తుంది. నిజానికి నాన్న ప్రతిరోజు ఫుల్ గా తాగి వచ్చి ఈ పాప వాళ్ళ అమ్మని చాలా కొట్టేవాడు. దీని కారణంగా అమ్మ మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. నాన్న అందరితో ఇలా చెప్పేవాడు, అమ్మకి పిచ్చి పట్టిందని. పాప మాటలని విని ఈ అమ్మాయి ఇలా చెప్తుంది, నువ్వేం భయపడవద్దు చిట్టి తల్లి, నేను డాక్టర్ని అని. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.